బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ముద్రగడ చుట్టూ పాలిటిక్స్ తిరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. నేతలు క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ రాసిన లేఖను ముద్రగడకి ఇచ్చామన్నారు జనసేన నేత తమ్మయ్య. ముద్రగడను ఆహ్వానించేందుకు త్వరలో కిర్లంపూడికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. ముద్రగడ కూడా పవన్ కళ్యాణ్ కు లేఖ పంపారు అని తెలుస్తోంది. జనసేనలోకి వచ్చేందుకు ముద్రగడ సానుకూలంగా ఉన్నారు. అందుకే మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామన్నారు జనసేన నేత తమ్మయ్య. కుమారుడు గిరిబాబుకు ముద్రగడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఇద్దరిలో ఎవరు జనసేనలోకి వచ్చినా కూడా ఆహ్వానిస్తామని చెప్పారు తమ్మయ్య. ముద్రగడ ఏ సీటు కోరితే ఆ సీట్ ఇస్తామన్నారు జనసేన నేత తమ్మయ్య. ముద్రగడ పద్మనాభం తన పొలిటికల్ రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారనేది సందిగ్ధంగా మారిన నేపథ్యంలో అసలు ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఇంటి వద్ద టీడీపీ నేత జ్యోతుల నెహ్రూతో పాటు జనసేన నేతలు కూడా ఆయన కలుస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు మనతో ఉన్నారు. అంటే నిన్న జనసేన నేతలు వచ్చారంటున్నారు. అంటే ఏంటి ఏ రకంగా చూడొచ్చు? మొన్నటిదాకా వైసీపీ వైపు ముద్రగడ పద్మనాభం చూసారు, ప్రచారం జరిగింది. ఇప్పుడేమో జనసేనకు వస్తే బాగుంటుంది అనేది నిన్న జనసేన నేతల రాక కలయికతో దానికి బలం చేకూరింది. మీతో ఏం మాట్లాడారు? ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వేడి పుంజుకుందండి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి వ్యక్తిగతంగా బలం ఉన్నటువంటి ప్రతి నాయకుల్ని కూడా పార్టీలు ఆహ్వానిస్తూ ఉంటాయి. అందులో భాగంగా మరి ముద్రగడ పద్మనాభం లాంటి ఒక బలమైన వ్యక్తిని, ఒక బలమైన రాజకీయ నాయకుడిని జనసేన పార్టీలో చేరే విధంగా మరి ఆహ్వానించడం జరిగింది మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే రాత్రి మా నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. నేను కూడా వచ్చాను. కొద్దిగా లేట్ అవడం వల్ల నేను బయటికి రాలేదు. అక్కడ తుని మీటింగ్ వల్ల ఆలస్యం అయింది నాకు. మరి పద్మనాభం గారు ఈ రోజున జనసేన పార్టీలోకి వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి బాగుంటుంది. ఆయన రాజకీయ రీఎంట్రీ వల్ల ఈ యొక్క జిల్లా, కాకినాడ జిల్లా అంతా కూడా బలోపేతం అవుద్దని చెప్పేసి మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తూ ఉన్నారు. పద్మనాభం గారి గురించి ఆయన ఎప్పుడూ కూడా డైరెక్ట్గా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. అలాగే పద్మనాభం గారు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగత విమర్శలు ఏమీ చేయలేదు. పద్మనాభం గారు లేఖ రాయడం కరెక్ట్ అండి. ఈ రోజున రాజకీయాల్లో నేను ఇంకా నాకంటే నా కుమారుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్తున్నారని అన్నారు. స్వయంగా ఇంకా ఎక్కడ ఆ మాట బయటకు రాలేదు. కానీ ఆయన కుమారుడు ఈ రోజున రాజకీయంలో స్పీడ్గా వచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇద్దరిలో ఎవరికైనా సరే మా పార్టీ వెల్కమ్ చెప్తూ ఉంది. సంక్రాంతిలో అవ్విన తర్వాతే ఉండొచ్చు బహుశా. అంటే ఆయన ఆహ్వానించడానికి మరి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి పండగ వెళ్ళిన తర్వాత జరుగుద్దని చెప్పేసి అనుకుంటున్నాం. సానుకూలంగా స్పందించారు రాత్రి జనసేన నేతలతో ముద్రగడ సానుకూలంగా స్పందించారు జనసేనలో రావడం పట్ల. ఆయన స్పందించారు కాబట్టి ఈ రోజున ముద్రగడ ఇంటి ఆవరణలో మేము నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఇది ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం సంబంధించి అంటే పొంగల్ అంటే పండగ అయిపోయిన తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి కిర్లంపూడి నుంచి ఒకవేళ కనుక ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా ఉన్నటువంటి గతంలో చేసినటువంటి ముద్రగడ పద్మనాభం జనసేనకు వస్తే రాష్ట్ర రాజకీయాల్లో కాస్త పెనుమార్పులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ 9 కిర్లంపూడి.